గుడ్ మార్నింగ్ గైస్. ఐఎమ్ డాక్టర్ కోలా. మరి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి కొన్ని సూచనలు ఇద్దామని. ముఖ్యంగా ఏంటంటే డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఒక బుక్లెట్ ఇవ్వబడుతుంది మీకు. ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ సెకండ్ ఇయర్ బ్యాచ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక బుక్లెట్ ఇచ్చారు. 24 పేజెస్ ఉంటాయి. సో ఆ వితిన్ దాట్ మనం ఆన్సర్స్ అన్ని రాయాలి. ఇంతకుముందు అయితే దానికంటే ముందు డిఎల్ఏడిలో ఏం జరిగేదంటే ఒక ప్రశ్న ఇచ్చి ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు రాయమంటే మీరు పేజీలు పేజీలు నింపేది. అలా కాదు, మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్స్ని లిమిట్ చేస్తూ ప్రశ్నకు అనుగుణంగా జవాబు రాయాలి. అంతేగాని మీకు తెలిసిన విషయాలన్నీ కూడా రాయడం కుదరదు. వాళ్ళు రాసిన అనుకోండి మీకు పేజీలు సరిపోవు. మీకు ఎలాగో అందరికీ తెలుసు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని. ఫస్ట్ 4 క్వశ్చన్స్ పెద్దవి ఉంటాయి. ఓకే. అదేవిధంగా తర్వాత మళ్ళీ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండింటికే వద్దే మనం థియరిటికల్గా రాయాల్సి వస్తుంది. లాస్ట్ వచ్చేసి సి సెక్షన్లో 10 బిట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 1 మార్క్ ఉంటాయి. సో మీరు థియరీ రాయాల్సిన క్వశ్చన్స్ సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో ఉంటాయి. మరి సెక్షన్ ఏలో 6 మార్కుల క్వశ్చన్ కాబట్టి దానికి దాదాపు ఒక 200 లైన్ల వరకు. అదేవిధంగా సెక్షన్ బిలో ఉండే క్వశ్చన్స్కు మరి 3 మార్కులు కాబట్టి దానికి ఒక 100 లైన్లు 100 వాక్యాల వరకు రాస్తే బాగుంటుంది. అంతేగాని మీకు తెలిసిన విషయాలన్నీ రాయద్దు. సూటిగా సమాధానము ప్రశ్నకు అనుగుణంగా రాయాలి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే మరి డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న పిల్లలందరికీ మీరు ఇంటర్మీడియట్ వరకు రాసిన ఎగ్జామ్స్ వేరు. మీరు మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ ఉంటే ఎంపీసీ రాసి ఉండొచ్చు, బైపీసీ ఉంటే బయాలజీ, ఆర్ట్స్ ఉంటే ఆర్ట్స్ ఉండొచ్చు. కానీ మీకు వచ్చి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో పేపర్స్ డిఫరెంట్. మీరందరూ ఇప్పటికే చదవడం అయిపోయి ఉంటుంది. లేదా నాకు ఒక్కోసారి ఏమంటే మీ యూత్ మీద నమ్మకం ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ రాసే విద్యార్థులు కూడా ఉంటారు. ఒక్క విషయం గమనించాలి. నేనేమన్నాను, మీరు ఇంతకుముందు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో రాసిన ఎగ్జామ్స్ వేరు. ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్లో 6 పేపర్లు కూడా మీకు భిన్నంగా ఉంటాయి. మొదటిది వచ్చేసి చైల్డ్ పెడగాలజీ అంటాం, లేదా బాల్య దశ అభ్యాసనం. ఫస్ట్ పేపర్ని మీరు అందరుగా ముద్దుగా సైకాలజీ పేపర్ అంటారు. సో ఈ పేపర్లో ఎక్కడ కూడా మీరు అంటే అవసరం లేని విషయాలు రాయడం వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ పర్సనాలిటీ, లేదా మరి ఏదైనా సిద్ధాంతం అడిగితే అదే రాయాల్సి ఉంటుంది. సో ఇది దాదాపు మ్యాథమెటిక్స్ లాంటి పేపరే. కాబట్టి ఎక్కడ కూడా మీ సొంత కవిత్వం కానీ వ్యాఖ్యలు రాసి మీకు ఆన్సర్స్ రావు. కాబట్టి ఫస్ట్ పేపర్ మీరు చదువుతున్నప్పుడు క్షుణ్ణంగా చదవండి, పద్ధతిగా చదవండి, నోట్స్ రాసుకొని ఉంటారు, వాటిని ఒకసారి గోత్రుక్కండి. కాబట్టి ఈ పేపర్ అత్యంత ముఖ్యమైనది ఫస్ట్ పేపర్. ఈ యొక్క ఫస్ట్ పేపర్ మంచి రాస్తే మిగతా 5 పేపర్లు కూడా మంచి రాస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనలో పెరుగుతుంది. రెండో పేపర్ వచ్చేసి సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులం అంటాం. సమాజము, విద్య మరియు కరిక్యులం. చాలాసార్లు ఏమంటారంటే మీరు దీన్ని సొసైటీ పేపర్ అంటారు. దీంట్లో కూడా ఫస్ట్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో దాదాపు భారతీయ విద్యావేత్తలు, అదేవిధంగా పాశ్చాత్య విద్యావేత్తల గురించి ఉంటాయి. దాదాపు 15 నుంచి 18 మంది దాకా ఉన్నారు. వారందరినీ కూడా ఒకసారి చదవండి. అదేవిధంగా థర్డ్ చాప్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఇక్కడ నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. ఈ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ పేపర్ మళ్ళీ మీకు మెథడాలజీలో ఆగమన నిగమన పద్ధతులు అట్లాంటి వాటికి సంబంధించి ఉంటాయి. అంటే మెథడ్స్కి రిలేటెడ్ ఫస్ట్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ చాప్టర్ మీద సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులం మీద కాన్సన్ట్రేట్ చేయండి. మూడో పేపర్ వచ్చేసి మీకు అందరికీ ప్రీతిప్రాతమైంది, మీకు ఇష్టమైంది ఏంటిదంటే ఇది చాలా ఈజియెస్ట్, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ లేదా పూర్వ బాల్య దశ అంటాం. సో మీరందరూ కూడా ఈ పేపర్ ఒకసారి చదివితే రాసేస్తారు. కాబట్టి ఇక్కడేమి ఇబ్బంది ఉండదు. మరి
ఇబ్బందుల్లో వచ్చేది 4 పేపర్, 5 పేపర్. మీరందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు తెలుగు మెథడాలజీ అయితే లెసన్ ప్లాన్ ఉంటది. మాథెమాటిక్స్ మెథడాలజీ అయితే లెసన్ ప్లాన్ ఉంటదని. అప్పుడప్పుడు ఏమవుతుందంటే క్వెషన్ పేపర్ సెటర్స్ మెథడాలజీలో పేపర్‌లో హ్మ్, లెసన్ ప్లాన్ ఇవ్వట్ల. పీరియడ్ ప్లాన్ ఇవ్వట్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెథడ్స్, అదేవిధంగా డిఫరెంట్ టెక్నిక్స్, లెర్నింగ్ ఔట్‌కమ్స్, అకాడమిక్ స్టాండర్డ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వీటికి సంబంధించి మ్యాథమెటిక్స్ యాస్ వెల్ యాస్ ఆహ్, తెలుగు మెథడాలజీకి సంబంధించి ఒకసారి క్షుణ్ణంగా చదవండి. అదేవిధంగా చాలా సార్లు ఏమవుతుందంటే మెథడాలజీ పేపర్‌లో అప్లికేషన్ విధానంగా ప్రశ్నలొస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా డైరెక్ట్ క్వెషన్స్ రావట్లే. అంటే మీ టీచింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే క్షేత్రస్థాయిలో లేదా ఫీల్డ్‌లో మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేసిన అనుభవాలతోటి కొన్ని ఆన్సర్స్ జవాబు రాయాల్సుంటుంది. సో, మరి ఫోర్త్, ఫిఫ్త్ పేపర్ కూడా కొద్దిగా టఫ్‌గా ఉంటుంది. మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అనుభవాలు అక్కడ రాయాల్సుంటుంది. ఓకే. అనుభవాలని చెప్తే క్లాస్ రూమ్ అనుభవాలు. ఓకే. అదేవిధంగా సిక్స్త్ పేపర్ వచ్చేసి ఐసీటీ. మనం చూసినట్టయితే ఐసీటీలో ఎక్కువ భాగం పెడగాజీకి సంబంధించిన పాఠ్యాంశాలున్నాయి. దీన్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా చదవండి. చదివి రాయండి. సో, 6 పేపర్‌లు కూడా 6 విభిన్నంగా ఉంటాయి. మరి 6 పేపర్‌లు కూడా మీరు మంచిగా రాయాలంటే ఒక అంశం గమనించాలి. రేపు ఎగ్జామ్ ఉందంటే ఇవాళ చదివి రాస్తామంటే సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా ఒక 2 రోజులు లేదా వారం రోజులు ప్రతి పేపర్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే ఏ ఆన్సర్‌ను ఏ విధంగా రాయాలన్నది మీకు అనుభవంలోకి రాదు. కాబట్టి ఒకసారి ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇవాళ 26 ఇంకా దాదాపు అంటే ఫస్ట్ 27, 28, 29, 30 4, 5 రోజులుంది. మరి ఫస్ట్ నాడు మీకు ఫస్ట్ పేపర్ ఉంది. కాబట్టి ఇవాళ మొదలుపెట్టండి. ఇవాళ రాయడం మొదలుపెట్టండి. ఒకసారి మీరే ప్రశ్నేసుకోండి. లేదా పాత పేపర్స్ చూస్తూ ప్రశ్నకు జవాబు రాయండి. రాసినప్పుడు మీకు అనుభవానికొస్తది. అబ్బా! ఆన్సర్స్ రాయడం ఇంత ఇబ్బందవుతుందా? కాబట్టి దయచేసి మీరందరూ కూడా డీఎల్‌ఈడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మనవేంటంటే, మీరు ఇంకా 4, 5 రోజులుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసితే మీరు ఎగ్జామ్‌లో ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎగ్జామ్స్ కాబట్టి ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీసెస్ గానీ ఉండవు. స్కాడ్స్ ఉంటారు. అందరూ ఉంటారు. కాబట్టి చక్కగా చదివి, చక్కగా రాసి ఎందుకంటే మనము రేపు కాబోయే ఉపాధ్యాయులు మీరు. మరి రేపు కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి మీరు రానున్న విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన మీరు మరి సరైన పద్ధతిలో ఎగ్జామ్స్ రాసి మీరందరూ కూడా విజయం సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.